హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ వెజ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: పొటాటోస్, మిల్ మేకర్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, క్యారెట్, పన్నీర్ 200 grams. ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసే ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా ఒక ఫ్రెష్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలను యాడ్ చేయండి. లో ఫ్లేమ్లో పన్నీర్ ముక్కలను ఫ్రై చేసుకోండి. లైట్గా సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఫ్రై అయిన పన్నీర్ ముక్కలను పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని మిల్ మేకర్ను వేయండి. ఐదు నిమిషాలు మిల్ మేకర్ను నానబెట్టండి. ఇప్పుడు ఫ్రెష్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలను ప్యాన్లో వేసుకోండి. క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పొటాటో ముక్కలను వేసుకోండి. మంచిగా ఈ మిక్చర్ మొత్తం కలుపుకోండి. మూత మూసేసి 2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత క్యాప్ తీసేసి పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోండి. ఒక నిమిషం పాటు క్యాప్ పెట్టి ఉడికించుకోండి. వాటర్లో వేసిన మిల్ మేకర్ను పిండి పక్కన పెట్టుకోండి. క్యాప్ ఓపెన్ చేసి మిల్ మేకర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో బియ్యం వేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. పక్కన మిక్స్ చేసి రెడీగా ఉన్న వెజ్ మిక్స్ని రైస్ కుక్కర్లో యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మంచిగా కలిపి మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోండి.
అంతే, టేస్టీ హెల్దీ పన్నీర్ రైస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వీటీ వ్లాగ్స్. మరొక వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకి వస్తాం. థ్యాంక్ యూ.